అక్షరమాలతో స్తోత్రాలు కూడా ఉన్నాయి. అవి కూడా అర్థాలు చెప్పుకుంటే అద్భుతమే. శంకర భగవత్పాల వారు అకారం నుంచి క్షకారం వరకు అక్షరమాల సువర్ణమాల స్తుతి అని శివుడు అద్భుతమైన రచన చేశారు. అందులో మళ్ళీ ఆయన చెప్పదలుచుకున్న అద్వైతత్వమే పెట్టారు. కానీ అక్షరాలన్నీ మంత్రాలను భావించాడు కనుక ఆయన ప్రతి శ్లోకం కూడా ఒక్కొక్క అక్షరంతో మొదలవుతూ 50 అక్షరాలతో 50 శ్లోకాలు వేశారు. ఇది వర్ణమాల స్తుతి అంటారు. అనంతరం అక్షరం నాస్తి అన్నట్లుగా 50 అక్షరాలకి కలిపి ఒక పేరు ఉందండి. మాతృకావర్ణ రూపిణి అని లలితా శాస్త్రం అని అంటాం. మాతృకావర్ణములు అంటే 50 అక్షరములకు కలిపి మాతృకావర్ణములు. ఈ 50 అక్షరాలు అమ్మవారి రూపాలు. అమ్మవారి రూపాలుగా 50 అక్షరాలు పట్టుకోగలిగితే 50 అక్షరాలు మహామంత్రం అవుతాయి. అందుకే మన సంస్కృతిలో చిన్నతనం నాడే అక్షరాలను అభ్యాసం చేయించడం అనేది ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం కాదు, అక్షర దేవతలను ఆరాధించడం, వారి అనుగ్రహం పొందడం, విద్యను పొందడం. మన పెద్దవాళ్ళైనా అక్షరాభ్యాసం మానరాలని దాని మీద ఒకప్పుడు ఉపన్యాసం చెప్పుకుంటే 5 రోజులు ప్రవచనమైంది. అక్షరాభ్యాసం కేవలం అక్షరాల గురించి అంతుంది. 50 అక్షరాలు అదే మాతృకావర్ణ రూపిణి అన్నారు. వాటికి యోగ శాస్త్రానికి అనుబంధం ఉంది. ఈ అక్షరం ఉచ్చరించినప్పుడు మన ఏ యోగ కేంద్రం స్పందిస్తుందో దానికి శాస్త్రం ఉంది. అందుకే భారతీయ సంస్కృతిలో ప్రతి విద్య యోగముతో ముడిపడి ఉంటుంది. అందుకే ప్రతిదీ మోక్షానికి ఉపయుక్తమైన విద్యలే. లౌకిక విద్యల్లా కనబడుతున్నప్పటికీ లౌకిక ప్రయోజనాలు ఇస్తూనే మోక్షం అనే మహాప్రయోజనాలు ఇవ్వగలిగిన శక్తి మనం దిద్దుకునే 50 అక్షరాల్లో కూడా పెట్టిన మహర్షులకు మనం నమస్కారం చేసుకుంటాం. విశేషించి అలాగా ఆ మాతృకావర్ణముల్లోనే ఇప్పుడు 15 అక్షరాలు. ఆ మాటకు వస్తే ఏ మంత్రమైనా 50 అక్షరాల నుంచి రావాల్సింది. అని సర్వమంత్రములకు మాతృక గనక అక్షరమాలకు కూడా మాతృకావర్ణములు అని పేరు పెట్టారు. ఇక్కడ ఈ శ్లోకాలు మనం భక్తిగా చదువుకుంటే ఆ మంత్రశక్తి నిక్షిప్తం చేశారు. ఇది ఎలాంటిది అంటే చిన్నపిల్లలకి కొన్ని మందులు నేరుగా ఇస్తూ ఒంటికి పడవని చెప్పి పాలల్లో కలుపు నీళ్ళల్లో దాన్ని పలచన చేసో ఇస్తారు. ఇక్కడ అలా ఇవ్వడం వల్ల వాళ్ళకి అది రుచికరంగా ఉంటుంది, హితకరంగా కూడా ఉంటుంది. అలాగే మంత్రమైన ఔషధాన్ని శ్లోకాలనే మధుర పదార్థంలో కలిపి మనకు అందించారండి మహర్షులు ఇక్కడ. అందుకే అవి మనం చదువుతున్నా వింటూ ఉన్నా కూడా తప్పకుండా వాటి మహిమ ఉంటుంది. ఇవి పారాయణ చేసిన వారికి అద్భుతమైనటువంటి అనుభవాలు, అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని సందేహం లేదు. పారాయణ అంటే రోజు చదవడం మాత్రమే కాదు, అర్థస్ఫురణతో గ్రహించగలిగితే దాన్ని పారాయణ అంటారు అని మంచి వ్యాఖ్యానం. ఇది గొప్పది అనే భావంతో అర్థస్ఫూర్తితో కానీ మనం అనుసంధానం చేసుకుంటే ఒక్కసారి అలా చేసినప్పటికీ కూడా 1000 మార్లు వదిలివేయడం కంటే గొప్పదని. కానీ అందరికి కూడా భక్తి ఒక్కటి కావాలి. భక్తితో దీన్ని వింటే చాలు. అంటే నాకు మంత్రం లేదే, నాకు తంత్రం తెలియదే, నాకు యోగం తెలియదే అంటూ ఒక్కర్లేదు. అమ్మవారు మంత్రగమ్య, తంత్రగమ్య, యోగగమ్య అనే మాటలు నాకు ఎక్కడ కనబడలేదు. కానీ భక్తి ప్రియ, భక్తివశ్య, భక్తిగమ్య, ధ్యానగమ్య, జ్ఞానగమ్య, నామపారాయణ ప్రీత, అవ్యాజ కరుణామూర్తి ఈ మాటలు వింటూ ఉంటే అమ్మ దేనికి దొరుకుతుందని భక్తికి దొరుకుతుంది. కానీ మంత్రతంత్రాలు ఉన్నాయని అహంకరిస్తే అమ్మ దొరుకుతుంది, మంత్రం దొరుకుతుంది కానీ అమ్మ దొరుకుతుంది. అందుకే మంత్రతంత్రం ఉన్నా లేకున్నా భక్తి ఒక్కటి ఉంటే అమ్మ అనుగ్రహం ఉంటుంది కనుక భక్తితో దీన్ని వినే పరిచేద్దాం. నమంత్రం నో యంత్రం తదపి జన జానే స్తుతి మహో నాహ్వానం ధ్యానం తదపి జన జానే స్తుతి కథా నజానే ముద్రాస్తే తదపి జన జానే విలపనం పరం జానే మాత తదనుసరణం కష్ట.